నీ చేతికి మట్టంటద్దు, మా భుజం తుపాకి పెట్టి వెళ్తాడు, అంత అమాయకులమైంది. ప్రజలంతా పిచ్చోళ్ళు లేదు ప్రజలు. నీ నాటకాలు అన్నీ తెలుసు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో చర్యలుకోపోతుంది, ఈ ఫార్ములా కారేజ్ విషయంలో చర్యలుకోపోతుంది, డ్రగ్స్ కేసులో చెల్లించుకోబోతుంది, ఫామ్ హౌస్ కేసులో చెల్లించుకోబోతుంది, కాళేశ్వరంలో అదే పరిస్థితే. ఇప్పుడు మన కొత్త విద్యుత్ కొనుగోలు నివేదిక ఎప్పుడు వచ్చింది చెప్పు నాకు, ముఖ్యమంత్రి చెప్పాలి. 2024 అక్టోబర్లో విద్యుత్ కొనుగోలు సంబంధించి నివేదిక వచ్చింది. దాని కేసీఆర్ తప్పిదం వల్లనే ఈ అక్రమాలు జరిగినాయని చెప్పి పూర్తి నివేదిక వచ్చింది. సంవత్సరంన్నర నుంచి ఫైల్స్ కాబట్టి సంఖ్యలో పెట్టుకుంటేవి, కనీసం కేసీఆర్ మీద చర్యలుకునే దమ్ము లేదు నీకు. విచారణ టైంలో కేంద్ర ప్రభుత్వ అధికార సంస్థలున్నాయి అని చెప్పి అప్పుడు గుర్తురాలే నీకు. అది ఈ సంవత్సరం గుర్తురాలే. అంటే ఈ సంవత్సరంన్నర పాటు బేరసారాలు కుదుర్చుకున్నారు. బేరం కుదరలే, ఢిల్లీకి మూటల పడని పైసలు అడిగిరు, వాళ్ళు పైసలు ఇవ్వలే. కాబట్టి ఇవాళ మళ్ళా సిబిఐకి ఇస్తారట. నీకు చేత కదా? నువ్వు విచారణ జరిపితే కేసీఆర్ తప్పిదం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి ఆ కమిషన్ నివేదిక ఇచ్చిందా లేదా? ఇచ్చినప్పుడు చర్యలు ఎవరు తీసుకోవాలి? నువ్వు కేసీఆర్ కుటుంబం చర్యలు తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటలేవు? సిబిఐకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ఇప్పుడు సిబిఐ పెడుతున్న మన కేంద్రం ఏం చేస్తలేదు, సిబిఐ అరెస్ట్ చేస్తలేదు అంటే నువ్వు ఏవగానే మేము చేయాలా? చెప్పు, నీ చేత కాదని చెప్పు, మళ్ళీ చెప్తున్నా చేత కాదని చెప్పు, మేము చూస్తాం. మేము సిబిఐ పేరుతో కేంద్ర ప్రభుత్వం బదనం చేసే ప్రయత్నం చేస్తే అది ప్రజలు నమ్మరు. నీది బీఆర్ఎస్ పార్టీ దోస్తానం మొత్తం ప్రజలకు తెలుసు. నువ్వు కేసీఆర్ కుటుంబం మీద చర్యలుకునే దమ్ము నీకు లేదు, ఈ ప్రభుత్వం లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటనే విషయం ప్రజలు తెలుసు. మీరు మీద కొట్టాడతారు, మీద మీద తిట్టుకుంటారు, కానీ లోపల కలిసి ఉంటారు. అందుకే కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ ప్రభుత్వం అవినీతి మీద విచారణ జరిపే దమ్ము నీకు లేదు. కాబట్టి ఇలా కేంద్రం మీదకి నెట్టి ఇవాళ నువ్వు చేతులు దుక్కునే ప్రయత్నం చేస్తున్నావు. ఇలా కేంద్ర ప్రభుత్వము అవినీతికి వ్యతిరేక ప్రభుత్వము, ప్లస్ మీ సంగతి ఏందో వాళ్ళ సంగతి పక్కా చూస్తాం మేము.